ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్కు అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలోని మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో నూతనంగా నిర్మించిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి అసోసియేషన్ అధ్యక్షులు పతివాడ రవికుమార్, ఉపాధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ, కార్యదర్శి పంచదార వెంకట సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కప్పా త్రినాథ్, కోశాధికారి గుల్లపల్లి గంగాధర్రావు, గౌరవ సలహాదారులు పిలగల సత్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. పోలవర్షం కురిపించి గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఆకాంక్షను నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అసోసియేషన్ నాయకుల కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ కోసం 300 గజాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు అందజేసినట్లు చెప్పారు. కాలయాపన చేయకుండా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అవసరమైతే మరింత సహకారాన్ని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తొలుత చెంచుల సంక్షేమ సంఘ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ వైష్ణవ సంక్షేమ సంఘ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను కె కృష్ణమాచార్యులు, తాయారు దంపతులు నిర్వహించారు. కార్యక్రమాల్లో నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపై సుధీర్ బాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచు మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ దాన్ని మరి 10 లక్షల రూపాయలు మరి అందులో బాగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి ముందుగా సరే మన శాశ్వతం శివమచ్యుతం మన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ మన కమిటీ వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా వారందరూ కూడా దాదాపుగా 400 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు ఇక్కడ. మేమందరం కూడా మా వృత్తి పైన ఆధారపడినటువంటి వాళ్ళమే. మేము ఏ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, మాకు సంబంధించి వృత్తిపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేము మాట్లాడుకోవటానికి కానీ, మా కుటుంబాలకు సంబంధించి ఏదైనా ఒక శుభకార్యం చేసుకునే సందర్భంలో ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మా సమావేశాలు కానీ, మాకు సంబంధించిన శుభకార్యాలు కానీ చేసుకోవాలనుకుంటే వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ కళ్యాణ మండపాలు కానీ, హాల్స్ కానీ బుక్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ మనం అడిగి చాలా సంవత్సరాలుగా పాపం. కానీ ఈ రోజుకి వారందరి కళ ఆశయం నెరవేరటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించి అంతకుముందు 300 గజాలు కూడా ఇస్తే 300 గజాలు సరిపోదు, ఇంకొక 100 గజాలు పెంచమంటే అది కూడా పెంచడం జరిగింది. దానితో పాటు 5 లక్షలు ఇచ్చిన తర్వాత అయ్యా మేమందరం మధ్యతరగతి వాళ్ళం, ఒక భవనం కట్టాలంటే 5 లక్షల్లో సాధ్యం కాదు, కాబట్టి ఒక దాన్ని ఏదన్నా 10 లక్షలు అయినా చేయమని అడిగారు మన కమిటీ, మన భాస్కర్ గారు కానీ ఇతర పెద్దలు అందరూ కూడా. అడిగితే వారందరికి సంబంధించి మన కమిటీ పెద్దలు అడిగిన దాని మీద దాన్ని కూడా 10 లక్షలకు పెంచుతూ నేను అన్నట్లుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం కాకుండా ప్రారంభోత్సవాన్ని కూడా మరింత ఘనంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములై ప్రతి ఒక్కరూ కూడా ఇది మీ భవిష్యత్తుకు, మీ సమస్యల పరిష్కారానికి జరిగేటువంటి ఒక అంకురార్పణ కార్యక్రమం కింద మీరందరూ కూడా భావించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఆ సమయంలో ఏదైనా అడ్డంకులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా నేను కూడా భవనం పూర్తయ్యే వరకు కూడా నేను కూడా మీతో పాటు నా సహకారం ఇస్తానని మీ అందరికీ సవినంగా మనవి చేస్తూ ఈరోజు ఇంతమంది మన సహోదరుల సమక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని మీ అందరి ఆనందంలో, సంతోషంలో మరి నేను కూడా పాల్పంచుకునే అవకాశం కలిగజేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో శంకుస్థాపన కార్యక్రమమే కాకుండా ప్రారంభోత్సవం కార్యక్రమంలో కూడా అతి త్వరలో మనం అందరం కలుద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కళ మన నానీబాబు గారి వల్లే అది నెరవేరింది. వారు అన్నారు, బాబు గారు చెప్పారు, బాసరా మీకు స్థలం ఇస్తామన్నారు, 300 గజాల స్థలం అనుకున్న ప్రకారం ఇచ్చారు. దాన్ని మళ్ళీ మొన్న ఒక 100 గజాలు పెంచి 400 గజాలు ఇచ్చారు. ఫస్ట్ సార్ అన్నారు 5 లక్షలు
గ్రాంట్ చేద్దామన్నారు. ఇప్పుడు దాన్ని ఒక 10 లక్షలు చేశారు. దయచేసి ఇక మీద మనం చేసే కార్యక్రమం ఇక్కడ ఒక మంచి భవన నిర్మాణం చేసుకొని మళ్ళీ మా నానిబాబు గారి చేతే దాన్ని మళ్ళీ భవన నిర్మాణం కూడా అయిన తర్వాత ఓపెనింగ్ కూడా చేయించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి తరఫున మీకు ఒకసారి పాదావందనం చేస్తూ మరి అలాగే ఇప్పుడు సార్ చేతుల మీద గెలిచిన వెంటనే ఇక్కడే మళ్ళీ మనందరి సమక్షంలో ఆయన అమృత హస్తాల మీదుగా ఇది ఓపెన్ చేసుకుంటామని సార్ ఈ సభ తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు